హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గురుటెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బోట్ స్టోన్ 350 యొక్క స్పీకర్ ఒక అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ స్పీకర్ మీకు బేస్ టెస్ట్ అండ్ సౌండ్ టెస్ట్ చేద్దాం. మీకు బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందని మొత్తం అయితే ఈ వీడియో అయితే మీకు క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు బోట్ 350 బాక్స్ అయితే ఇదే. మీకు పైన బ్లాక్ కలర్ అయితే మెన్షన్ చేశారు. నేను కొన్ని బ్లాక్ కాబట్టి బ్లాక్ అయితే వచ్చింది. మీకు బ్లాక్ కాకుండా ఇంకా 2 కలర్స్ ఉంటాయి. మీకు బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది. మీకు మీ కలర్ ప్రిఫరెన్స్ బట్టి ఏదైతే అది తీసుకోండి. ఇంకా బాక్స్ మీద చూద్దాం స్పెక్స్ ఏమి ఇచ్చినారో. మీకు ఇటు సైడ్ అయితే ఏం లేవు. పైన వచ్చేసి బోట్ లోగో ఉంది. మీకు బ్యాక్ సైడ్ అన్ని స్పెక్స్ అయితే ఇచ్చేసారు చూడండి. 10 వాట్ స్పీకర్, వైర్లెస్ కనెక్ట్, బ్లూటూత్ 5.0% వస్తుంది, IPS7 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది, స్మూత్, మీకు TWS సపోర్ట్ చేస్తుంది. అంటే 2x స్పీకర్స్ అది చూపిస్తాను నేను. మీకు ఇది బ్యాటరీ ఎంఏహెచ్ వచ్చి 2200 mAh అండ్ 12 hours ప్లే బ్యాక్ అండ్ సిలిండ్రికల్ డిజైన్ అనేది ఒక సైడ్ అయితే మొత్తం మెన్షన్ అయితే చేశారు. మీకు క్యారీ చేయడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉండాలని సిలిండ్రికల్ డిజైన్ అయితే చేశారు. మీకు దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నానండి. ఇది వచ్చేసి నేను డిస్కౌంట్ సేల్లో తీసుకున్నాను. డిస్కౌంట్ సేల్లో ఇది 1000కి అయితే అవైలబిలిటీ ఉంది. నార్మల్ డేస్లో మీకు 1499కి అయితే అవైలబిలిటీ ఉంది. మీరు మ్యాక్సిమం డిస్కౌంట్స్ టైంలో తీసుకోనికి అయితే ట్రై చేయండి. 500 తక్కువ అయితే వస్తుంది. మీకు నేనైతే 1000 అయితే కొన్నాను. మీకు ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. మీకు ఇటు సైడ్ సీల్ తప్ప ఏం లేదు. సీల్ ఓపెన్ చేస్తుంటే డైరెక్ట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఓపెన్ చేస్తుంటే చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు 2000 mAh పవర్ బ్యాక్ అప్ టు 12 hours నాన్ స్టాప్ ప్లే బ్యాక్. మీకు ఇట్లా రొటేట్ చేస్తే డైరెక్ట్ మీకు స్పీకర్ అనేది అయితే ఇక్కడే ఉంటుంది చూడండి. మొత్తం తీస్తాను నేను ఇప్పుడు బయటకు అయితే. ఇప్పుడు మీరు చూసి నా చేతిలో ఉండేది బోట్ స్టోన్ 350 స్పీకర్ ఒకటి అయితే ఇదే. మీకు ఇది అయితే పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీకు మొత్తం అన్నీ ఒకటే సైడ్ ఇచ్చేసారు చూడండి. మాన్యువల్స్ ఉన్నాయి. మీకు బోట్ స్టోన్ సిరీస్ మొత్తం బోట్ ఎన్ని మోడల్ అన్ని మాన్యువల్ ఇచ్చారు. మీకు వ్యారంటీ కార్డ్ అండ్ మీకు ఆక్స్ కేబుల్ వచ్చేసింది చూడండి. బాక్స్లో ఆక్స్ కేబుల్ వచ్చింది. ప్లస్ మీకు ఇది చార్జర్ కేబుల్ అయితే ఇచ్చేసారు చూడండి. మీకు చిన్నది కాకుండా 1 మీటర్ కేబుల్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశారు. మీకు టైప్ ఏ కేబుల్ టు USB కేబుల్ అయితే ఇచ్చేసారు. మీకు ఇంకా మాన్యువల్ ఉంది. మొత్తం ఇవన్నీ పక్కన అయితే పెట్టేద్దాం. ఇప్పుడు మీరు చూసేది నా చేతిలో ఉండేది బోట్ స్టోన్ 350 స్పీకర్ అయితే ఇదే. మీకు ఇది కొంచెం వెయిట్ అయితే చాలా ఉంది. మీకు సిలిండ్రికల్ షేప్ కాబట్టి మీకు ఇట్లయితే క్యారీ అయితే చేసుకోవచ్చు. మీకు స్పీకర్ ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఈ 2 ఊపర్స్ కింద పైన చూడండి బేస్ వచ్చేసింది. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి బోట్ లోగో ఉంది కదా, లోగో కాడ ఓపెన్ చేస్తే మొత్తం అన్ని సెట్స్ అయితే ఇక్కడే వచ్చినాయి చూడండి. ఆక్స్ కేబుల్ ఉంది, పవర్ కేబుల్ ఇక్కడే ఉంది, మీకు LED ఇండికేటర్ అయితే ఇక్కడే ఉంది. ప్లస్ మీకు మెమొరీ కార్డ్ కూడా అయితే ప్లేస్ చేయొచ్చు. మీరు ఒకేలా మొబైల్ బ్లూటూత్ కనెక్టివిటీ లేకుండా డైరెక్ట్ మెమొరీ కార్డ్ యూస్ చేయాలనుకుంటే మెమొరీ కార్డ్ యూజ్ చేయొచ్చు. ఏదైనా ల్యాప్టాప్ అలా యూస్ చేసి ఆక్స్ కేబుల్ యూస్ చేయాలని యూస్ చేయొచ్చు. మీకు ఇది చార్జర్ పోర్ట్. మొత్తం ఇదంతా ఇచ్చేసి మీకు ఇక్కడ ట్యాగ్ అయితే ఇచ్చేసారు చూడండి. వాళ్ళు ట్యాగ్ అయితే గట్టిగా ఉంది చూడండి. క్యారీ హోల్డ్ ఎంతసేపు అయినా హోల్డ్ అయితే చేయొచ్చు. మీకు డ్రాపింగ్ అయితే ఏం కాలేదు. మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మొత్తం మీకు బటన్ సెటప్స్ అంతా ఒకటే సైడ్ ఇచ్చేసారు. వాల్యూమ్ మైనస్, వాల్యూమ్ ప్లస్, పాస్ అండ్ ప్లే అండ్ పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చేసారు చూడండి. మీకు పవర్ ఆన్ చేస్తూనే మీకు 4 ఇండికేటర్ లైట్స్ అనేది అయితే ఇక్కడ వెలుగుతాయి. మీకు డౌన్ సైడ్ వచ్చేసరికి మొత్తం మీకు సీరియల్ నెంబర్ అండ్ పోర్ట్ మొత్తం అయితే కింద డీటెయిల్స్ అన్ని ఇచ్చేసారు. మీకు పై సైడ్కి వచ్చేసరికి బోట్ లోగో విత్ డ్రమ్ బీట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇది పవర్ ఆన్ అయితే చేస్తాం. పవర్ ఆన్ చేసి సౌండ్ ఎలా వస్తుంది అయితే చూద్దాం. తర్వాత మీకు ఇది బటన్ ఫంక్షన్. Power on. You've plugged into Nirvana. Your device is ready to pair. ఇప్పుడు స్పీకర్ అయితే పవర్ ఆన్ అయితే చేశాను. మీకు ఇప్పుడు ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఏ దానికైనా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇది ఆన్ చేశాక మీకు సెర్చ్ చేస్తే మీకు బోట్ స్టోన్ 350 అని అయితే మొబైల్ మీకు ఏ దాంతైనా వస్తుంది. మీరు ల్యాప్ కానీ మొబైల్లో కనెక్ట్ చేసి బోట్ You're now connected to Boat Stone. కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అవుతూనే మీకు చూడండి ఇది లైట్ అనేది అయితే స్టేబుల్ అయితే వెలిగింది. మీకు బ్లూటూత్ ఈ బటన్ ఫంక్షన్స్ అయితే చూడండి. పవర్ ఆన్ చేసి మీరు బ్లూటూత్ కనెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు లైట్ అనేది స్టేబుల్గా అయితే నిలబడింది. మీకు లైట్ స్టేబుల్గా నిలబడకుండా అప్ అండ్ డౌన్ వస్తే మీకు పేరింగ్ మోడ్లో ఉన్నట్టు. వన్స్ పేర్ అయితే లైట్ అయితే ఇండికేటర్ అయితే బ్లింక్ అయితే అవ్వడం అయితే స్టాప్ అవుతుంది. ఈ 4 ఇండికేటర్ లైట్స్ వచ్చేసి మీకు బ్యాటరీ ఇండికేట్ అయితే చేస్తుంది. మీకు 4 లైట్స్ ఫుల్ వెలిగితే మీకు ఫుల్ బ్యాటరీ ఉన్నట్టు, ఈచ్ వన్ డౌన్ అవుతే మీకు బ్యాటరీ ఛార్జ్ డౌన్ అవుతున్నట్లు. మీకు ఈ బటన్స్ వచ్చి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్. ఇది మల్టీపర్పస్ బటన్. మీకు దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు ఈ బోట్ 350లో మీరు కాల్స్ కూడా లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు. మీరు లైక్ రూమ్లో ఉంటే మీరు ఒకలా బయట కాకుండా ఒక రూమ్ మనం ఇంట్లో ఉండేప్పుడు కాల్స్ అయితే మాట్లాడాలనుకుంటే బోట్ 350 స్టోన్ అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. మీకు ఇది సింగిల్ టైం ప్రెస్ చేస్తే మీకు కాల్ అని లిఫ్ట్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసినాక మళ్ళీ కట్ చేయాలంటే సేమ్ బటన్ అయితే
ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీకు కాల్ కట్ చేయాలంటే ఇది ఒక 2 సెకండ్స్ అయితే గట్టిగా హోల్డ్ చేసి ఉంటే మీకు కాల్ అనేది కట్ అవుతుంది. మీకు మెమరీ కార్డ్ అండ్ ఆక్స్ కేబుల్ చేంజ్ చేసుకోవాలంటే మోడ్స్ మీకు పవర్ ఆన్ బటన్ అయితే యూజ్ అవుతుంది. మీకు పవర్ ఆన్ బటన్ ఒక 2 సెకండ్స్ షార్ట్ ప్రెస్ చేస్తే మీకు మోడ్ అంటే స్విప్ ఇప్పుడు బ్లూటూత్ నుంచి నెక్స్ట్ మెమరీ కార్డ్ నుంచి మళ్ళీ ఆక్స్ కేబుల్ నుంచి మళ్ళీ బ్లూటూత్కి ఇలా కన్వర్ట్ అయితే అవుతుంది ఈ బటన్తో. ఇది వాల్యూమ్ ప్లస్ అండ్ వాల్యూమ్ పెంచవచ్చు అండ్ తగ్గియచ్చు. మీకు వాల్యూమ్ ప్లస్ చూడండి, మీకు వాల్యూమ్ పెంచుతుంటే తగ్గుతుంటే మీకు సౌండ్ అయితే వస్తుంది. ఫుల్ అయినప్పుడు టక్ అని సౌండ్ వస్తుంది చూడండి. మ్యాక్సిమం వాల్యూమ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం సౌండ్ చెక్ చేస్తాం ఎలా వస్తుందో. నేను ఇప్పుడైతే సౌండ్ అయితే ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. మీకు సాంగ్ ప్లే చేస్తే మీకు దీని సౌండ్ క్వాలిటీ అనేది అయితే అర్థమవుతుంది. తర్వాత నేను దీని గురించి మీకు డీటెయిల్గా అయితే చెప్తాను చూడండి. మీకు ఇప్పుడు డిఫరెంట్ సౌండ్స్ అయితే విందాం, ఎలా వస్తుందో అయితే చూద్దాం. ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తున్నాను చూడండి. మ్యూజిక్ అయితే మీకు ట్రీజర్ అయితే వినిపిస్తాను. ట్రీజర్లో మీకు నార్మల్ వాయిసెస్ అంటే మూవీ చూసినప్పుడు మనకి ఎలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో అలా అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు ట్రీజర్ అయితే చూపిస్తా చూడండి. అమ్మా వీళ్ళెవరన్నా కనెక్ట్ అవ్వట్లేదే, అన్నిటికీ ఇదే అంటావు. ఇప్పుడు నీ వయసు 30, నువ్వు మారవా? అది రాక్షసి బాబు. అమ్మో దీన్ని ఎవడు చేసుకుంటాడా గానీ. చాక్లెట్ ఫ్లర్టింగ్ లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా? నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు. తన అందరిలా కాదురా, చాలా కొత్తగా ఉంది. ఎంత ముద్దొస్తుందో తెలుసా? రైడర్లో 5 షేర్ చేద్దామని చూస్తున్నాడు. ఎవ్రీ బాల్ 6 కొట్టే బ్యాట్స్మెన్ చూసావా? మా వాడు కొడతాడు. ప్రతి బాల్ నో బాల్ ఇచ్చే అంపని చూసావే ఆవిడిస్తుంది. మీరు ఇప్పుడు డిఫరెంట్ సౌండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్. మొత్తానికి మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా నీట్గా ఉంది. మీకు బేస్ అనేది కూడా చాలా నీట్గా సౌండ్ అయితే వస్తుంది. మీకు 10 వాట్ స్పీకర్ కాబట్టి ఇది మీకు చాలా సౌండ్ క్వాలిటీ అనేది నీట్గా అయితే ఉంది. మీకు ఇప్పుడు దీని సౌండ్స్ అన్ని విన్నారు కాబట్టి మీకు ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా చూడండి. ఇది బ్లూటూత్ 5.0 వర్షన్తో అయితే వస్తుంది. మీకు లేటెస్ట్ వర్షన్తో అయితే ఇది వస్తుంది. మీకు 1000 రూపీస్ ప్రైస్ అనేది అయితే మీకు ఈ ప్రైస్లో చాలా తక్కువ అని చెప్పుకోవాలి. మీకు 10 వాట్ స్పీకర్ 1000లో లేటెస్ట్ వర్షన్ అయితే ఇది ఒకటే ఉన్నది. మీకు ఎవరైనా కొనాలనుకుంటే వాటి 3 కలర్స్ అయితే లింక్ అయితే ఇస్తాను. మీకు అది బోట్ స్టోన్ కూడా వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో అయితే చూడండి. సేమ్ బోత్ మీకు ఇది డిస్కౌంట్స్లో కొంటే 1000 రూపీస్కి వస్తుంది. అది డిస్కౌంట్స్లో ఉన్నది మీకు రెండు 10 వాట్ స్పీకర్లే కాబట్టి 1000కి అయితే వస్తాయి. అది ఓల్డ్ మోడల్, ఇది లేటెస్ట్ వర్షన్ మోడల్ అయితే మీకు అయితే వస్తుంది. మీకు దీంతో ఆల్మోస్ట్ మీకు చాలా గుడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. నేను లాస్ట్లో అయితే మీకు అయితే చెప్తాను. ఇప్పుడు దీని వర్షన్ వచ్చేసి మీకు బ్లూటూత్ 5.0 వర్షన్తో అయితే వస్తుంది. మీకు కనెక్షన్ స్టేబుల్గా అయితే ఉంది. మీరు సాంగ్స్ అన్ని విన్నారు కాబట్టి మీకు ఎక్కడ కనెక్షన్ అనేది డ్రాప్ కానీ ఎక్కడ వీడియో మనం ప్లే చేసిన పాజ్ చేసిన ల్యాగ్ అయితే ఎక్కడ అనిపించదు. మీకు డైరెక్ట్ కంటిన్యూస్గా వస్తుంది. మీరు గేమ్స్ ఆడితే కొంచెం ల్యాగ్ అయితే వస్తుంది. మీకు గేమ్స్కి దీనికి సాంగ్స్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. గేమ్స్ అయితే కొంచెం మీకు షార్ట్స్ కానీ కొన్ని అక్కడక్కడ అయితే డిలే అయితే వస్తుంది. గేమ్స్కి అయితే ఇదైతే అంత యూజ్ ఉండదు. మీకు మూవీస్ చూడడానికి కానీ సాంగ్స్ విన్నికి కానీ ఫోన్ కాల్స్ మాట్లాడడానికి కానీ చాలా నీట్గా అయితే ఉంటుంది. మీకు దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫోన్ కాల్స్ కూడా దీంతో లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు. దీనికి ఇన్బిల్ట్ మైక్ అయితే ఇచ్చేసారు వాళ్ళు. మీకు బ్లూటూత్ వర్షన్ కాబట్టి డైరెక్ట్ మీకు కాల్స్ ఆప్షన్ కూడా అయితే ఉంది. మీరు కాల్స్ అయితే మాట్లాడచ్చు, నీట్గా ఉంటుంది. నో ప్రాబ్లం, కాల్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మీకు దీంతో బ్యాటరీ వచ్చేసరికి మీకు ఇది బ్యాటరీ వచ్చేసి 2200 mAh బ్యాటరీ, హ్యూజ్ బ్యాటరీతో అయితే వస్తుంది. మీరు దాదాపు 80% వాల్యూమ్తో అయితే వింటే మీకు చాలా క్లియర్గా సౌండ్ వస్తుంది. మీకు 80%తో వాల్యూమ్తో మీరు విన్నా కూడా మీకు 10 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది. అప్ టు 12 hours అన్నారు కాబట్టి మీకు 12 hours రాదు. మీకు ఛార్జింగ్ అప్ అండ్ డౌన్స్ బట్టి అంటే మీరు 100% యూజ్ చేశారా, 70, 60 కాల్స్కు గేమింగ్కి ఇలా యూజ్ చేశారా బట్టి మీకు దాదాపు 9 hours పైన అయితే మీకు ఇదైతే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అంటే మీకు మంచి బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. మీకు ల్యాప్టాప్ ఒక 2 movies చూసినా కంటిన్యూస్గా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 2 movies కానీ మీరు మొబైల్లోకి ఎలా
సాంగ్స్ విన్నా కానీ మీకు బాగా బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా వస్తుంది. మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు దీంతో ఆక్స్ కేబుల్ కూడా వీడు ఇంక్లూడ్ అయితే చేశారు. మీకు ఒకవేళ ల్యాబ్కి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోకుండా ఆక్స్తో యూస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అవన్నీ వద్దు, మా రూమ్లో నేను జస్ట్ సాంగ్స్ వింటాను, నాకు బ్లూటూత్ ఇవన్నీ ఏం లేదు, ఫోన్తో పని లేదు అనుకుంటే మీరు మెమరీ కార్డ్ కూడా స్లాట్ అయితే వీళ్ళైతే దీంతో అయితే ఇచ్చేసారు. మీరు డైరెక్ట్ మెమరీ కార్డ్లో ఒక 100 to 500 సాంగ్స్ వేసుకొని కంటిన్యూస్గా ప్లే అయితే చేసుకోవచ్చు. అంటే ఛార్జింగ్ ఎంతవరకు ప్లే చేసుకుని మళ్ళీ ఛార్జ్ పెట్టి అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఓవరాల్గా దీని పిక్చర్ చూసే చాలా నీట్గా అయితే ఉంది. మీకు డిజైన్ కూడా చూడండి, మీకు రఫ్ డిజైన్ అయితే క్లాత్ టైప్ డిజైన్ అయితే వచ్చింది. మీకు ఇక్కడ స్పీకర్స్ ఉంటాయి. మీకు మొత్తం ఈ డిజైన్ క్యారీ చేయడానికి అయితే నీట్గా ఉంటుంది. ఇట్లా క్యారీ అయితే చేయొచ్చు. మీకు ఇది పైన బూస్టర్, కింద బూస్టర్ వచ్చేసింది మీకు. సో మీకు ఇది హ్యాండిలింగ్ బార్ కూడా మొత్తం మీకు డిజైన్ పరంగా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు హ్యాండిల్ అయితే చేయొచ్చు. మీరు ఏమంటే ఛాన్స్ చాలా దూరం హ్యాండిల్ చేస్తే వెయిట్ అయితే ఉంటుంది. మిగిలినతో అయితే పర్లేదు, మీకు హ్యాండిల్ అయితే చేయొచ్చు. ఈజీగానే అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. మీరు బ్యాగ్లో పెట్టేసుకొని ఎక్కడైనా అయితే తీసుకెళ్ళాల్సి అంటే తీసుకెళ్ళి ఈజీగా క్యారీ అయితే చేసుకోవచ్చు. మీకు దీంతో చాలా వరకు మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయనుకోండి. మీకు ఇది వచ్చేసి IPS-X7 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ పైన వాటర్ పోసినా మీకు ప్లే అయితే అవుతుంది. బట్ మీరు ఎక్కువ ట్రై చేయకండి. ఒకవేళ అక్కడక్కడ కొంచెం డ్రాప్స్ వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు వాటర్ అయితే మీకు రెసిస్టెంట్ అయితే ఉంది. బట్ మీరు ఒకవేళ మొత్తం నీళ్ళల్లో ఒక ఇన్ని సెకండ్స్ ప్లే చేస్తే ఉంటుంది. మరి మీరు ఎక్కువ ప్లే చేస్తే ఇది పాడైపోతుంది. సో మీరు చూసి అయితే వాడుకోండి వాటర్ రెసిస్టెంట్ ఒకటి. ఎందుకంటే మీరు 1000 రూపీస్ ప్రైస్ పెడతారు కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పవుతుంది. మీకు ఇది వచ్చేసి TWS మోడ్ అయితే రన్ అవుతుంది. అంటే ఎట్లా అంటే మీకు సేమ్ స్పీకర్ ఇంకొకటి కొనుక్కొని మీరు లెఫ్ట్ రైట్గా అయితే యూస్ చేయొచ్చు. మీకు 10 వాట్స్ ఇది, అది ఒక 10 వాట్స్ అవుతుంది. మొత్తం మీకు 20 వాట్స్ సౌండ్ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. అంటే మీకు మీకు స్పీకర్స్ 2 స్పీకర్స్ వచ్చి టీవీలలో మనం చూస్తే దీనికి దానికి పేర్ అయితే చేసుకొని మీకు 2 పేర్ చేసుకొని 2 అట్ ఎ టైం అయితే X2 రన్ అయితే చేయొచ్చు. మీకు 2 కనెక్ట్ చేసి సింగిల్ టైం కనెక్ట్ 2 అట్ ఎ టైం 2 అయితే సౌండ్ అయితే వస్తాయి. 2 అయితే రన్ చేసుకోవచ్చు. మీ దగ్గర 2 స్పీకర్స్ ఉంటే ఇదైతే ట్రై చేయండి. Adios, amigo. Powering off. నేనైతే ఒకటే ఉంది కాబట్టి సో నేనైతే ట్రై చేయలేదు. 2నే వాళ్ళైతే ట్రై చేయండి. మీకు ఆల్మోస్ట్ దీంతో అన్ని కంపాటబిలిటీస్ చాలా నీట్గా వస్తాయి. మీకు డిస్కౌంట్స్లో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బికాస్ ఆఫ్ డిస్కౌంట్లో 1000 రూపీస్కి అవైలబిలిటీ, నార్మల్ అప్పుడు 1500 అయితే వస్తుంది. మీకు ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ అయితే చెప్తా చూడండి. దీంతో ప్రోస్ వచ్చేసి దీని సౌండ్ క్వాలిటీ చాలా నీట్గా ఉంది. మీకు 80% వాల్యూమ్తో వింటే చాలా నీట్గా అయితే వస్తుంది. మీకు 90, 100 అంటే కొంచెం బేస్లెస్లో అక్కడక్కడ స్మాల్ రీసౌండ్స్ వస్తాయి. అంతకన్నా మించి మీకు సౌండ్లో అయితే పెద్ద డిఫరెన్స్ క్వాలిటీ ఏం లేదు. మీకు 1000 ప్రైస్ కాబట్టి మీరు అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు 1000 ప్రైస్లో ఇది ది బెస్ట్ స్పీకర్ అయితే మీకు అవుతుంది కొంతే. మీరు ఎవరైనా చిన్నది మీకు లైక్ సోనీ కానీ, మీకు JBL Go 2 కానీ, మీకు XB120 అవన్నీ ఏవి తీసుకునే మీకు 3000, 4000 ప్రైస్లో ఉంటాయి. జస్ట్ 5 వాట్స్ ఓన్లీ ఉంటాయి. 5 వాట్స్ 3.5 వాట్స్ 5 వాట్స్ ఆఫ్ స్పీకర్ వస్తుంది. మీకు 10 వాట్ స్పీకర్ 1000లో అయితే ఉండేదైతే ఇదే. మీకు టచెస్ కూడా చాలా బటన్స్ అందు డిజైన్ అయితే చాలా స్మూత్గా ఉంది. మీరు బటన్స్ కూడా ప్రెస్ చేసినా చాలా స్మూత్ అయితే ఉంటుంది. మీకు ప్రీవియస్ మోడల్ బోట్ రగ్బీలో అయితే గట్టిగా అయితే ఉంటుంది. మీకు అది బటన్స్ అంత కంఫర్ట్ ఉండవు. సో దానికన్నా ఇప్పుడు చేస్తే ఇది మీకు చాలా అప్డేట్ అయితే చెప్పాలి. మీకు చాలా నీట్గా ఉంటుంది. మీకు దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆక్స్ కేబుల్ బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. ప్లస్ మీకు TFT కార్డు కూడా దీనికైతే ప్రొవైడ్ అయితే చేశారు. బికాస్ ఆఫ్ మీకు చాలా TFC కార్డ్ ఇప్పుడు ఇవ్వడం లేదు, మొత్తం తీసేశారు. డైరెక్ట్ బ్లూటూత్ యూస్ చేసుకోవాలి, లేదంటే ఆక్స్ యూస్ చేయాలి. మీకు ఇది TFC కూడా యూస్ చేశారు. మీకు మొబైల్తో పని లేకుండా మీరు సాంగ్స్ వినాలైతే వినొచ్చు. మీకు డిజైన్ క్వాలిటీ, ప్రైజింగ్ చాలా బెస్ట్ అని చెప్పాలి. డిజైన్ గుడ్ అని చెప్పాలి. నెక్స్ట్ మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా 2200 mAh కాబట్టి దాదాపు 9 hours వస్తుంది. అంటే మీకు ఛార్జింగ్ పెట్టి కంటిన్యూస్గా ఎంతసేపు కావాలంటే అంతసేపు అయితే యూస్ చేసుకోవచ్చు. దానికైతే ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు బ్యాటరీ లైఫ్ అనేది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. మొత్తం మీకు ఆల్మోస్ట్ ప్రోస్ అయితే ఎక్కువ ఉంటుంది. మీకు డబుల్ మీకు మనీ బడ్జెట్లో వస్తుందండి. మీకు 1000లో వస్తుంది కాబట్టి బడ్జెట్ స్పీకర్, సౌండ్ క్వాలిటీ గుడ్ అండ్ లేటెస్ట్ వర్షన్తో వస్తుంది. మీకు TFC కార్డ్ సపోర్ట్ వస్తుంది. బాక్స్లో ఆక్స్ కేబుల్, అన్ని కేబుల్స్ ప్రొవైడ్ వీళ్ళే చేస్తారు కాబట్టి మీకు ఇంకేం ప్రాబ్లం అయితే ఉండదు. మీకు దీంతో ఒక లెస్ బ్యాక్ ఏమంటే మీరు 1000 రూపీస్ పెట్టారు, జస్ట్ మీరు వీళ్ళు ఛార్జర్ పోర్ట్ ఒక్కటి కాన్స్కి వచ్చేసరికి ఛార్జర్ పోర్ట్ ఒక్కటి అప్డేట్ చేసింటే సరిపోయింది. అండ్ క్విక్ ఛార్జింగ్ దీంతో సపోర్ట్ చేయవు ఫ్రెండ్స్. ఈ 2 వచ్చేసి కాన్స్ కిందకి వేసుకోవాలి మనం. అట్నే మీకు 100% వాల్యూమ్ దాటితే కొంచెం రీసౌండ్స్ అయితే వస్తుంది. మీకు 100 బేస్ వచ్చేప్పుడు నార్మల్ అప్పుడు మీకు మూవీ చూసినప్పుడు అంత కనపరాదు. కానీ ఏదైనా DJ సాంగ్స్ అలా పెట్టుకొని చూస్తే మీరు 100% వల్ల కొంచెం రీసౌండ్, కొంచెం గర్ అనే సౌండ్స్ అయితే వస్తుంది. అంతకు మించి దీంతో కాన్స్ అయితే ఏం లేవు. మీకు ఆల్మోస్ట్ కనెక్టివిటీలో అన్నిట్లో మీకు స్టేబుల్ అయితే వర్షన్ ఉంది. మీకు ఎక్కడ దీంతో ప్రాబ్లం అయితే లేదు. నేను చూసిన ప్రకారం అయితే మీకు ఒక 1000లో మీరు ఏదైనా స్పీకర్ చూడాలనుకుంటే డిస్కౌంట్స్లో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నార్మల్ ఇప్పుడైతే 1500 అయితే ఉంటుంది. అంత ప్రైస్ అవసరం లేదు. నేను డిస్కౌంట్లో 999కి అయితే నేను తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇది ఫ్రెండ్స్ బోట్ స్టోన్ 350 ఒక అన్బాక్సింగ్, సౌండ్ టెస్ట్
అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ రివ్యూ అయితే మొత్తం అయితే ఇదే. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.